ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరట వందనాలు. అందరికీ ప్రెజలాడ్. అందరు బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం పరిశుద్ధాత్మ దేవుడి గురించి మనం చూసుకుంటాము. దేవుడు వాక్యంలోంచి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరో నడిపింపబడదురో వారందరూ దేవుని కుమారులే ఎందురు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడి గురించి మనం చూసుకున్నట్లయితే దేవుడు త్రిత్వై ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు మనం పరిశుద్ధాత్మ దేవుడి గురించి మనం చూసుకుంటాం. ఎప్పుడైతే మనం ప్రభుని యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు, ఆ తర్వాత బాప్టిజం తీసుకున్నప్పుడు మనలోకి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోకి వచ్చి ఆయన నివాసం చేస్తాడు. అప్పటి నుంచి మనం నడిపిస్తూనే ఉంటాడు ఆయన. అదేవిధంగా వాక్యం కూడా చూసినట్లయితే రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనంలో దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులే ఎందురు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనం నడిపిస్తాడండి. అప్పుడు మనం దేవుని కుమారులే ఎందురు. ఇంకొక వచనంలో చూస్తున్నట్టయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనంలో కానీ నా పేరట తండ్రి పంపించు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ మీకు అన్ని విషయాలను బోధిస్తూ నేను మీకు చెప్పిన వాటన్నిటిని మీకు జ్ఞాపకం చేస్తాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఆయన జీవించినప్పుడు ఆయన ఏమేం చేశాడో అన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తాడండి. ఆయన గుర్తు కూడా చేస్తాడు, జ్ఞాపకం చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభు ఏమేమి చేశాడో అన్నీ కూడా మనకు యేసు ప్రభు ఏమేమి చేశాడో ఆయన జీవించినప్పుడు అన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అన్నీ కూడా బోధిస్తాడండి. అదేవిధంగా ఇంకొక వచనంలో చూసుకున్నట్లయితే లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము 12వ వచనంలో మీరేమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ ఆ గడిలోనే మీకు నేర్పును. దీనికి అర్థం ఏంటంటే వ్యక్తిని అధికారులు లేదా న్యాయస్థానం ముందు నిలబెట్టినప్పుడు వారు ఏం చెప్పాలో ఆ క్షణంలోనే పరిశుద్ధాత్మ దేవుడు వారికి బోధిస్తాడు అని అర్థం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మనకు దేవుడు బోధిస్తాడండి. అదేవిధంగా హెల్ప్ చేస్తాడు. ఆ గడియలో మనకి ఏం చెప్పాలో కానీ అర్థం కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడే ఆయన ఉండి మనకు సహాయం చేస్తాడు. ఒకసారి ఏమైందంటే నేను కరెంటు బిల్లు కట్టలేదండి, మర్చిపోయాను అసలుకి దాని గురించి. అయితే లాస్ట్ డేట్ ఆ రోజే ఉందండి, నేను మర్చిపోయాను అసలుకి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నాకు గుర్తు చేస్తున్నాడండి, కరెంటు బిల్లు కట్టాలని. వెంటనే నేను కరెంటు బిల్లు కట్టేశానండి ఆ రోజు, లేకపోతే ఫైన్ పడేది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనకు సహాయం చేస్తాడు, మనకు బోధిస్తాడు, మనకు జ్ఞాపకం చేస్తాడు, మనకు నేర్పుతాడు. అదేవిధంగా ఇంకొక వచనం చూసుకున్నట్లయితే రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 20వ వచనంలో అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు. ఎలాగా మనం యుక్తంగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సౌఖ్యం కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపనం చేస్తున్నాడు. ఇక్కడ వాక్యం చూసినట్లయితే మనం ఎలాగ ప్రార్థన చేయాలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనకు సహాయం చేస్తాడండి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తాడండి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పాడండి. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏ విధంగా ప్రార్థన చేయాలో మనకు నేర్పుతాడు. దేవుడి వాక్యం దీవించింది గాక.